దేవతలు సంచరిస్తారనేది మన వేదాలు చెప్తున్నాయి. అదే మన సంస్కృతి కూడాను. ఇటువంటి అసభ్యకరమైనటువంటి ఫేస్బుక్ లో వచ్చినటువంటి ఇటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ కానీ ఇటువంటి అన్ని మేము ఖండిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తల్లులు ఉంటారు, ఈ కామెంట్లు చేసే వాళ్ళకి తల్లులు ఉంటారు, అక్క చెల్లెలు ఉంటారు. అవి దృష్టిలో పెట్టుకుని ఇటువంటి కామెంట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వీళ్ళని చూసి వాళ్ళ తల్లిదండ్రులు కూడా తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దుశ్చర్యలు కానీ ఇటువంటి మహిళను ప్రభావితం చేసేటువంటి కామెంట్లు పెట్టకుండా ఉంటే మంచిదని నేను భావిస్తున్నాను. దీనికి అందరూ మన సమాజంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని, దీన్ని ఖండించాలని, దీన్ని నిరసించాలని కోరుకుంటున్నాను. ఒక పేరు ఉంటుంది, వాళ్ళు చేసేది వేరే వాళ్ళు. ఆ ఫేక్ అకౌంట్లు మన పేరు తెలియదు. దాన్ని చూసి మీరు ఫేస్బుక్ లో చూస్తే మాకు చెప్పడానికి కూడాను అటువంటి అసభ్యకరమైనటువంటి భాషతోటి చేస్తున్నారు. ఇవి మహిళలను ఎంతవరకు కించపరచడానికి చూస్తున్నారు. కానీ రాజు ఎలా ఉంటే యథా రాజా తదా ప్రజ అంటాడు. నాయకులు ఎలా ఉంటే వాళ్ళ ప్రజలు కూడాను అలాగే ఉంటారు. కాబట్టి ఇది నాయకులకు కూడాను మనం వాళ్ళ ఏ పార్టీ నాయకులైనా సరే వాళ్ళ నాయకులకు కూడాను చెప్తున్నాం. ఇదే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. గమనించి ప్రజలు కానీ, విలేకరులు కానీ, విద్యార్థులు కానీ అందరూ సమస్తం సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫేస్బుక్ లో మరి ఏవైతే మరి మహిళలను కించపరిచే విధంగా, అంటే మనోభావాలు దెబ్బతిని ఒక మహిళగా మేము చెప్పలేనంత విధంగా ఫేస్బుక్ లో మరి క్రియేట్ చేయడం జరుగుతుంది. మరి అవి ఫేక్ అకౌంట్ల ద్వారా మరి మహిళల్ని చాలా అసభ్యకరమైన పదజాలాలతో మరి పెట్టడం, ఆ కామెంట్లకి స్వస్తి పలికే దిశగా ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళలు మరి ఎక్కడైతే మరి ఈ సంతోషంగా ఉంటారో అక్కడ మాత్రమే దేవతలు కొనియాడబడతారని చెప్పేసి పెద్దలు అది ఒక మాటకు మాత్రమే పరిమితం అవుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను ఒక డిమాండ్ చేస్తున్నా, ఎక్కడైతే మహిళలు మరి ఇబ్బందికరంగా ఉంటారో వారిపైన మరి సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఫేస్బుక్ లో కావచ్చు, ఎక్కడైనా మహిళల పైన ఏదైనా ఒక కామెంట్ వస్తే వెంటనే వారి పైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి గారు కూడా ఎన్నో విధానాలుగా ఎన్నో సార్లు మరి తన మరి ప్రసంగాల్లో కూడా ప్రసంగించడం జరిగింది. అదే రీతిగా ఈ రోజు మేము టౌన్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏవైతే అనుచిత వ్యాఖ్యలు కాదు, మహిళల్ని మరి వాళ్ళ మాన ప్రాణాలను కూడా భంగపరిచే విధంగా ఉన్నాయి. ఆ విషయాలు చూసిన మహిళలైతే ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా వెనకడని అలాంటి అసభ్యమైన పదజాలాలు నేను ఒక మహిళగా నేను చెప్పలేను. మరి దాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి